వేములవాడ పట్టణ బంద్ ప్రశాంతంగా సాగింది. అభివృద్ధి పేరుతో జూన్ 15 నుంచి వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ అఖిలపక్షం పిలుపు మేరకు వ్యాపారులు బంద్ పాటించారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తమ దుకాణాలను మూసివేశారు. ఆలయ పునర్నిర్మాణంపై సరైన ప్రణాళిక లేదని ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు మండిపడ్డారు. రాజన్నకు నిత్య దీప నైవేద్యాలు సమర్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి గత రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు మరి జూన్ 15 రోజున దర్శనాలు బంద్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్పి వారు గతం నెలలో ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క రాజన్న భక్తులకు దర్శనం బంద్ చేస్తున్నారు కాబట్టి మా వేములవాడ పట్టణ ప్రజలు ఇక్కడ రాజకీయ నాయకులం ప్రముఖులం అందరం కలిసి కూడా ఒక రాజన్న ఆలయ పరిరక్షణ సమితి కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి దర్శనాలు బంద్ చేయొద్దు, దర్శనం యథావిధిగా కొనసాగించుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గతంలో మరి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33 ఎకరాలను పూడ్చి మరి వసతులు కల్పించాలని చెప్పి వారి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ దేవస్థానానికి గత రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల భూమి వరకు అవుతుంది దాని డిమాండ్. మరి అదేవిధంగా ట్యాంక్ బండ్ నిర్మించింది, మరి రోడ్డు విరుపైపులా కూడా రహదారులు నిర్మించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా అక్కడ వసతులు కల్పించింది. మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏమి చేయాలని చెప్పి వారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏం చేయాలంటే మీకు కళ్ళుంటే చూస్తే మీకు అర్థమవుతుంది. మరి జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పి ఆ అధికారులు తెలపడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా డిపిఆర్ లేకుండా మరి మాస్టర్ ప్లాన్ లేకుండా ఇక్కడ పుర ప్రముఖులతోని మరి వేద పండితులతో ఇక్కడ బ్రాహ్మణ సంఘాలతో గాని హిందూ వర్తక వ్యాపార సంఘాలతో గాని మరి హిందూ ధర్మక సంఘాలతో గాని ఎలాంటి చర్చించకుండా మరి ఆలయ అభివృద్ధి చేస్తా ఉంటున్నారు. మరి సంతోషం, ఆలయ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. కానీ ఈ యొక్క ఏదైతే మీరు చేస్తున్న అభివృద్ధి మరి ప్రజలకు తెలియకుండా రహస్యంగా మాత్రమే వీరు ఈ యొక్క ఆలయ విస్తరణ చేస్తా ఉంటున్నారు. మరి అసలు ఆలయ విస్తరణ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి యాదాద్రిని 1000 కోట్లు పెట్టి ఏ విధంగా ఆలయ అభివృద్ధి జరిగిందో అదే తరహాలో ప్రభుత్వమే వేములవాడ రాజన్న ఆలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఆలయ నిధులు ఎఫ్డీ నుంచి డబ్బులు తీస్తామంటున్నారు, ఆ డబ్బులు తీయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మరి రిటైర్డ్ దేవాదాయ ఉద్యోగులకు గానీ మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గానీ మరి జీతాలు వెళ్ళలేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మరి దీన్ని పునరాంచుకొని మీరు ఆలయం మూసివేయకుండా అభివృద్ధిని కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మరి దర్శనాలు కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల నిలిపివేతకు నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణ బంద్కు మేము పిలుపునియడం జరిగిందో అఖిలపక్షం మరియు వేములవాడ రాజన్న పరిరక్షణ సమితికి ఏర్పాటు చేసుకుని మరి వేములవాడ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛందంగా వాళ్ళు బంద్లో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు కూడా బంద్ చేయొద్దని కూడా దుకాణానికి తిరిగి వాళ్ళని బదిలన్నప్పటికీ వాళ్ళు ఇలా మనకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా ఆ బాధ అనేది అర్థమవుతుంది. దర్శనాలు బంద్ అయితే 1000 కుటుంబాలు బజార్లో పడతాయి అనేది గ్రహించాలి. ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుకునేది ఒకటే, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, మీకు పదే చెప్తూనే ఉన్నాం. కాకపోతే పట్టణ పుర ప్రముఖుల్ని అలాగే ఇక్కడ న్యాయవాదులు కావచ్చు ఇంకా కుల సంఘాల వాళ్ళని అందరినీ కూడా ఒకసారి మీరు పిలుచుకొని మమేకం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాశీ కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, అలాగే ఎలాంటి దేవస్థానాలు కూడా డెవలప్ అయిన సందర్భాలలో ఎక్కడ దర్శనాలు బంద్ చేయలే, మేము కూడా అదే కోరుకుంటున్నాం. వేములవాడ అభివృద్ధి కోసం ఫస్ట్ టెంపుల్ దర్శనాలు బంద్ చేసి ఆ టెంపుల్ దర్శనాలు భక్తులకు లేకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తూ మేము టెంపుల్ అభివృద్ధి చేస్తామని ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో మన శాసనసభ్యులు చెప్పడం జరిగింది. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణ బంద్ పిలుపునిస్తే మొత్తం వేములవాడ 100% బంద్ చేయడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు జనాన్ని అంటే అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని చెప్తా ఉన్నారు.